హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ అండ్ అగైన్. సో ఇవాళ మనం వెయిట్ లాస్ రెసిపీ బెండకాయ వేపుడు చేస్తున్నాం, అది కూడా ఆయిల్ లేకుండా చేస్తున్నాం. సో ముందుగా మనం ప్యాన్ తీసుకుంటున్నామండి. సో ఈ ప్యాన్లో మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపడా నెయ్యి వేసుకుందామండి. సో ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి గీ యూజ్ చేయొచ్చు, కాదంటే మీరు బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ముందు నేను పోపులు వేసుకున్నానండి. కాస్త ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆవాలు, చిన్న మినపప్పు వేసుకున్నానండి. సో ఇప్పుడు మనం పోపు అనేది వేగిన తర్వాత నేను ఆల్మోస్ట్ 1/2 కిలో బెండకాయ లేతవి తీసుకున్నానండి. సో నీట్గా కడిగి వీటిని గుడ్డతో క్లీన్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకొని మనం ఫ్రై చేయించుకోవాలండి. సో బెండకాయ చేసేటప్పుడు చాలా నిదానంగా చేయాలండి. ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా సమయం తీసుకుంటుంది. సో అంత ఓర్పు కూడా కావాలి బెండకాయ చేయడానికి. సో మీకు నిజంగా అంత ఓర్పు ఉంటే మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బెండకాయ అనేది మనకు బాగా ఫ్రై అవుతుంది. సో మనం స్టార్టింగ్ బెండకాయ వేసిన తర్వాత మనం ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత సో మజ్జిగ కానీ పెరుగు కానీ తీసి పక్కన పెట్టుకోండి. అది మీకు సుమారు ఒక 30 ml to 40 ml ఉంటే సరిపోతుంది. సో మజ్జిగ అయితే మీకు ఒక 60 ml ఉంటే సరిపోతుంది, పెరుగు అయితే ఒక 30 ml ఉంటే సరిపోతుంది. సో తీసి మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులో మజ్జిగ అనేది వేస్తున్నానండి, ఓకేనండి. సో సాల్ట్ అనేది మీరు ఈ స్టేజ్లో వేసినా పర్వాలేదు, లేదా మజ్జిగ వేసి వేపిన తర్వాత వేసుకున్నా పర్వాలేదు. సో నేను కల్లుప్పు మాత్రమే యూజ్ చేశాను. సో మేము మజ్జిగతో మాత్రమే ఇది చేస్తున్నాను, ఎందుకంటే మనకి సాధారణంగా బెండకాయలో జిగురుదనం అనేది ఉంటుంది. ఆ జిగురుదనం వల్ల ఎంతోమంది తినడానికి ఇష్టపడరు, పిల్లలు అస్సలు ముట్టుకోరు. సో ఆ జిగురునెస్ పోవడానికి మనకి ఈ పెరుగు లేదా మజ్జిగ అనేది ఏంటంటే ఆ జిగురుని మనకి బాగా తగ్గిస్తుంది. సో మనకంత జిగురు అనేది ఉండదు. సో నేను ఒక గంటే పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. సో ఇది మనకి ఆ పెరుగు అండ్ ఆ నీటిలోనే మనకి ఈ బెండకాయ అనేది వేగాలి. సో ఇలా అయితేనే బెండకాయలు జిగురుదనం పోతుంది, బెండకాయ ఉడుకుతుంది. అలాగే ఈ పెరుగు వల్ల బెండకాయకి మంచి పులుపు రుచి వస్తుందండి. సో పులుపు అంటే చింతపండు అంత పులిపి, నిమ్మకాయ అంత పులుపు కాదండి. సో చిన్న మజ్జిగ మనకి ఎంత పులిస్తే ఎలా వస్తుందో ఆ టేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత తింటే మనకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది మనకి ఇలా రోటీస్లోకి కానీ అలాగే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మనం మూత పెట్టుకుంటున్నామండి. మూత పెట్టుకొని ఒక 10 minutes to 15 minutes మనం అందులోనే ఉడికించుకున్నాం అనుకోండి. సో బాగా ఉడుకుతుంది. సో ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇంకా కాస్త తడి అని ఉంటుంది, నీరు ఉంటుందండి. సో మనం వేసిన మజ్జిగ ఇంకా ఉంటుంది. సో సాధారణంగా వాటర్ కానీ ఇంకేదైనా అయితే బేగా మనకి ఇంకిపోతుంది. సో పెరుగు అనేది చిక్కదనం కాబట్టి ఇంకడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అలాగే బెండకాయ వేగాలి. సో మనం వేగకుండా హడావుడిగా తీసామంటే సరిగ్గా ఉండదు. సో అందుకే బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో జిగురు అనేది పోవాలి. కావాలంటే మళ్ళీ మనం మూత పెట్టి మనం ఉడికించుకోవచ్చు. సో నేను మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నానండి. సో బెండకాయ సాధారణంగా ఎంతో మంచిదండి వెయిట్ లాస్కి. సో వెయిట్ లాస్ రెసిపీస్లో ఇది ఎంతో కీలకమండి. సో సాధారణంగా వెయిట్ లాస్ కోసం ఎంతోమంది ఎన్నో రెసిపీస్ ట్రై చేస్తారు, తింటారు, కానీ వెయిట్ లాస్ అవ్వలేదు అంటారు. బట్ మనం ఈ బెండకాయని రోజు తప్పించి రోజు ఇలాగ ఫ్రై చేసుకొని తిన్నామంటే పక్కా మనకి వెయిట్ లాస్ అనేది అవుతామండి. సో అందులో ఉన్న జిగురు అనేది మనకి ఈ మజ్జిగ వల్ల మనకి పోదండి, పూర్తిగా పోకుండా అందులో ఉంటుంది, బట్ మనకి తగలనట్టు ఉంటుంది. అందువల్ల మనకి ఏంటంటే ఈ జిగురు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీలో ఉన్న కొవ్వు అనేది ఆ జిగురు వల్ల కరుగుతుంది. అందుకే వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఎక్కువ బెండకాయ తింటారు. సో నేనేంటి వంట చేస్తున్నాను కదా, వంట బదులు ఇవన్నీ చెప్తున్నాను అనుకోకండి. సో వెయిట్ కాస్త పెరిగిపోయాను, తగ్గుదామని ప్రయత్నిస్తున్నాను. అందుకే వాళ్ళ బెండకాయ ఫ్రై చేశాను, అది కూడా వెయిట్ లాస్ స్టైల్లో. సో మనకు చూసారు కదా, మనకి కర్రీ అనేది ఫ్రై అనేది బాగా మనకు డ్రై అయింది. సో దీని మీద నేను కొద్దిగా ధనియాల పొడి, కాస్త గరం మసాలా, అలాగే మన దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి, పెప్పర్ ఉంటే పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చండి. అలాగే పొడి కారం లేదా ఇడ్లీ కారం అది వేసి కోట్ చేసి ఒక్క 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని
దింపేసుకోండి. సో మన బెండకాయ ఫ్రై, బెంది ఫ్రై అంటారు, కొంచెం బెండకాయ ఫ్రై అంటారు. సో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలా పిలుస్తారు. సో ఏమైనా అనుకోండి. సో సింపుల్గా బెండకాయ ఫ్రై ఇలా ఉంటుంది. సో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక వీడియో కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. బై ఫ్రెండ్స్.